ఈరోజు నామినేషన్లో అదరగొట్టింది సీత. దెబ్బకి సోనియాకి నోరు మూపించింది. తను వేసిన క్వశ్చన్కి ఇంతవరకు సోనియా అనుకుంటుంది తను ఎవరు నోరు మూపించలే, నేను మాట్లాడిందో గొప్ప రైట్ అనుకుంది. వేసిన సమాధానానికి సీత చెప్పిన సమాధానానికి దెబ్బకి నోరు మూసింది. యాక్చువల్గా ఈ సోనియా సీత నామినేషన్ అనేది థర్డ్ టైం జరుగుతుంది. కానీ నేను వీళ్ళిద్దరిది హీట్ మూమెంట్ చాలా బాగుంది కాబట్టి ఫస్ట్ వీళ్ళ గురించి చెప్తాను, తర్వాత మిగతా వాళ్ళ నామినేషన్స్ గురించి చెప్తాను. సో సోనియా నామినేషన్ ఇద్దరికి వేస్తుంది. ఒకళ్ళేమో నైనిక అండ్ సెకండ్ ఏమో సీత అనమాట. సో హీట్ మూమెంట్ జరిగేది వీళ్ళిద్దరిది కాబట్టి నేను ఫస్ట్ వీళ్ళిద్దరిది చెప్పేస్తాను, తర్వాతే నైనికాది అండ్ రిమైనింగ్ పీపుల్తో ఏం జరిగింది అనేది మీకు తర్వాత చెప్తాను. సో సీత విషయంలో తను నామినేట్ చేయడానికి పాయింట్ ఏం చెప్తుందంటే యువర్ అన్ఫిట్ ఫర్ ది బిగ్ బాస్ అంటుంది. బట్ ద రీజన్ ఏంటంటే మీరు మీ క్లాంట్లో నైన్కే యాజ్ అ టీమ్ లీడ్గా ఫెయిల్ అయింది. సో తను ఫెయిల్ అయ్యడమే కాకుండా మీరందరినీ కూడా ఫెయిల్ చేసింది. ఎలా అంటే యాజ్ అ గ్రూప్ గేమ్గా ఆడుతున్నప్పుడు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని అంటే క్లాంట్స్ అందరూ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ క్లాంట్ ఏమైనా చీఫ్కి అన్నీ చెప్పాలి. ఆ తర్వాతే మీకు నచ్చకపోయినా ఆర్గ్యుమెంట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైనిక ఏంటంటే మీ గ్రూప్ మొత్తాన్ని కంట్రోల్లో పెట్టడంలో తప్పింది అని నైనిక నామినేట్ చేసిన పాయింట్లో చెప్పిద్ది అనమాట. సో తనకి చెప్పడం తర్వాత తినే నామినేట్ చేసింది కాబట్టి అదే పాయింట్ని మాట్లాడుతూ తను టీం మెంబర్గా తను ఓడిపోయే కాక మిమ్మల్ని కూడా ఓడించింది. ఎందుకు అంటే మీరు గొడవ పెట్టారు కదా, గొడవ జరిగింది కదా మీకు అబ్బాయి తోటి. ఆ గొడవ జరిగిన దాంట్లో మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చీఫ్కి చెప్పాలి. చీఫ్కి చెప్పి తన పర్మిషన్ తీసుకొని నాకు ఇది ఇబ్బంది కలిగింది అని మాట్లాడి తర్వాత గొడవ పెట్టుకోవాలి. కానీ మీరు అలా చేయలేదు, మీరు ఇండివిజువల్గా తీసుకున్నారు డిసిషన్. అదొక విషయంలో మీరు రాంగ్ అయ్యారు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇది టాస్క్ లాగా తీసుకోలేదు, పర్సనల్గా తీసుకున్నారు. దానివల్ల మీ పర్సనాలిటీ దెబ్బతిన్నది అన్నట్టుగా పాయింట్లు పెట్టిద్ది అనమాట సీత మీద సోనియా. దానికి సీత మంచిగా ఇచ్చుకుంటుంది అనమాట ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాక అడుగుతాను, నువ్వేంటమ్మా సోనియా ఈ పాయింట్లు నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే పోయి వెళ్ళి ఫస్ట్ చీఫ్కి చెప్పుకోవాలని అంటున్నావు కదా, మరి అయితే నేను అడుగుతాను మొన్న సోనియా విషయంలో మొన్న విష్ణుప్రియ విషయంలో గొడవైంది కదా, నీకును విష్ణుప్రియకి గొడవైంది కదా, మరి ఆ రోజు నువ్వు పోయి మీ చీఫ్కి చెప్పావు ఫస్ట్ నాకు విష్ణుప్రియ ఇట్లా నా మీద జోకేసింది, అది నాకు నచ్చలేదు, నేను ఇప్పుడు వెళ్ళి తగ్గు పెట్టుకుంటానని చెప్పేసి నువ్వు ముందెళ్ళి నీ చీఫ్కి చెప్పుకున్నావు, చెప్పుకొని వచ్చి గొడవ పెట్టుకున్నావు, ముందు గొడవ పెట్టేసుకున్నావని దెబ్బకి కరెక్ట్ సమాధానం ఇచ్చి నోరు మూపించింది. అసలు ఆ మాటకి అదృష్టం అనిపించింది. పెద్ద సోనియా అనుకుంటుంది తను చెప్పిందే గొప్ప అనుకుంటుంది. ఈ క్వశ్చన్ వేసినప్పుడు మాత్రం అప్పుడు సోనియా సైలెంట్ అయిపోయింది. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు, నువ్వు దాన్ని రాంగ్గా తీసుకుంటున్నావు, అసలు నేనేం చెప్తున్నానో నీకు అర్థం కాలేదని చెప్పి ఏదో తప్పించుకోవాలని చూసింది. కానీ ఏమైనా మాత్రం సీతను మాత్రం అంటుంది మీ దాంట్లో ఏది జరిగినా సరే వెళ్ళి మీరు చీఫ్తో మాట్లాడాలి, తనకి చెప్పిన తర్వాత గొడవ పెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడుతుంది. దానికి కూడా సీత మళ్ళీ చెప్పింది అనమాట, సరే నేను అట్లాగే చెప్తా, అంటే మీ క్లాంట్లో అట్లా నడుస్తుందేమో, రాజు ఏం చెప్తే అది మూసుకొని మీరు చేస్తారేమో, మా క్లాంట్లో మాకు మా లీడరు మాకంత ఇలాంటి బానిసత్వంలాగా చేయలేదు, మాకు ఫ్రీడమ్ ఇచ్చింది, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీరే వాయిస్ రైజ్ చేయండి అన్న ఫ్రీడమ్ నాకు ఇచ్చింది నైనిక అని సీత మంచి సమాధానం చెప్పింది. అంతే, రాజు అంటే ఏంటి, మీకు ఇబ్బంది కలిగితే మీరు మాట్లాడాలి, రాజుకి కూడా చెప్పాలి, అంతేగాని మీరు రాజు చెప్పిందే చెయ్యాలి ఇదే వేదం అన్నట్టు రాజు ఉండదు కదా. ఈ పాయింట్ మాట్లాడుతుంది సీత. కానీ సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏది జరిగినా ముందు రాజుకు చెప్పాలి అన్న పాయింట్లో తను మాట్లాడుతుంది. సరే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ రైజ్ చేయాల్సిన పాయింట్ అయితే ఉంది కదా, అది మాట్లాడుతుంది సీత అనమాట. ఆ పాయింట్ గట్టిగా ఇచ్చింది సమాధానం, దానికి దెబ్బకి మూతపడింది సోనియాకి. ఇంకా నువ్వు ఇచ్చిన టాస్క్లు ఏమీ చేయలేదు అని చెప్పి నిందేసింది కదా, లైక్ అసలు నీకు అది టాస్క్గా తీసుకోలేదు, నువ్వు పర్సనల్గా తీసుకున్నావు, ఇచ్చిన నీకు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ టాస్క్ కిందకే వస్తాయి, అసలు నీకు టాస్కే అర్థం కాలేదని నిందేస్తుంది అనమాట సోనియా సీత మీద. దానికి సీత అంటుంది నేను ఏ టాస్క్ చేయలేదు, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, సరే గొడవ అయ్యిందేమో లైక్ ఆ క్లీనింగ్ విషయంలో కానీ ఆ డస్ట్బిన్ వేటర్లోని గొడవ అయిందేమో, కానీ నేను ఆ డస్ట్బిన్ వేటర్ విషయం అన్నీ పాయింట్ చేశాను అంతే, లైక్ క్లీనింగ్ విషయంలో మేము చేయలేదంటున్నావా, మరి ఆ రోజు చాలా బౌల్స్ ఉన్నాయి అవి క్లీన్ చేయమంటే క్లీన్ చేశాను, కావాలంటే పృథ్వీని కూడా అడుగు, ఆ ప్లేట్ తీయమని అంటే నేను తీస్తానని చెప్పాను, పృథ్వీని అడుగు అని చెప్పి అడుగుతుంది. పృథ్వీ అంటాడు చేస్తానంది, బట్ లేట్గా చేస్తానన్నావు కదా అది ఇది అన్నట్టుగా మాట్లాడితే ఏదైతే ఏమైంది నేను చేశానా లేదా అనేసి సీత మాట్లాడుతుంది. సో అందరూ కూడా తను చేసిందనే సపోర్ట్ చేస్తారనమాట. సో గొడవైనా ఏదైనా కానీ, నేను టాస్క్ అయినా కానీ అది ఏవైనా కానీ నేను అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేశాను, గొడవైంది కదా నువ్వు టాస్క్లో ఏమీ చేయలేదు అంటున్నావు, అసలు ఏ టాస్క్ చేయలేదని అడుగుతున్నావు అని చెప్పేసి రివర్స్లో అడిగిద్ది సీత. దానికి సోనియా అంటది అసలు ఏ
ఏ టాస్క్ నువ్వు సరిగ్గా చేసావు అని మాట మార్చింది. కానీ ఏ టాస్క్ అనేది ఒప్పుకోదు, ఎందుకంటే ఆమెకి ఏ టాస్క్ అని చెప్పడానికి లేదు. దానికి ఎందుకంటే ఒక పర్టికులర్ టాస్క్ నువ్వు చేయలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే బౌల్స్ ఆమె గొడవ పెట్టిందేమో కానీ సీత తనకు నచ్చిన పాయింట్ డస్ట్బిన్ మ్యాటర్లో నచ్చక పాయింట్అవుట్ చేసిందనే కానీ తనకు చేసింది. బౌల్స్ క్లీన్ చేసింది, ప్లేట్ తీయమంటే తీసింది, ఇంకా చాలా పనులు చేసింది. కానీ తను పర్టికులర్గా చేయని పని ఏమీ లేదు కాబట్టి సోనియాకి మాట్లాడడానికి హక్కు లేదనమాట. అందుకని ఏ పాయింట్ చేయలేదు అని సీత పాయింట్ చేసి అడుగుతుంది. నేను ఏ టాస్క్ చేయలేదో చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ టాస్క్ చేయలేదు అంటది. కానీ పర్టికులర్గా ఈ టాస్క్ చేయలేదని చెప్పలేకపోద్ది సోనియా. దెబ్బకి నోరు మూసింది సోనియా. అక్కడ ఒక పాయింట్లో నోరు మూసింది. మళ్ళీ నీకు మెచ్యూరిటీ లేదు అన్నట్టుగా సోనియా మాట్లాడిద్ది అనమాట సీతని. దానికి కూడా ఆన్సర్ ఇస్తుంది. నాకు మెచ్యూరిటీ లేదు అని అంటున్నావు కదా, మరి నువ్వు మొన్న విష్ణు విషయంలో ఇంకా అదే కాదు, నువ్వు కొన్ని విషయాలు వర్డ్స్ వదిలేసావు, మొన్న టెలివిజన్లోనే కొన్ని వర్డ్స్ వదిలేసావు, దాని విషయంలో మరి నీకేం మెచ్యూరిటీ ఉందనుకోవాలో అది కూడా చెప్పు అనేప్పటికీ టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోయేప్పటికీ సోనియా కొంచెం తెలివితేటలో పెగించి టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. ఇది దానికి సంబంధించింది కాదు, అసలు నేను చెప్పే పాయింట్లే నీకు అర్థం కావట్లేదని 4 ఉంటాయి కదా ఆమె స్టేట్మెంట్లు, నీకేమీ రాదు, నీకేం అర్థం చేసుకోవడం రాదు, అట్లా 4 మాటలు పడేసి నీకు నేను చెప్పింది కూడా అర్థం కాలేదు అన్నట్టుగా ఏదో 4 మాటలు పడేయాలని చూసింది. దానికి సీత గట్టిగా నుంచొని అసలు భలేగా ఆన్సర్ ఇచ్చింది. నీకు గంట అయినా సరే ఇక్కడే కూర్చొని మాట్లాడతాను, నాకు ఏది అర్థం కాలేదు చెప్పు, నీ దగ్గర సమాధానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది కరెక్ట్, నాకు మెచ్యూరిటీ లేదు కదా, నీకు అసలు మెచ్యూరిటీ లేదు. మీ రాజ్యంలో మీ క్లయింట్లో రాజు అట్టుంటాడేమో, మీకు ఏది జరుగుతుందో నోరు మూసుకొని కూర్చోండి లేదా నోరు మూసుకొని చేయండి అంటున్నావేమో. సరే ఇప్పుడు ఇంకో పాయింట్ తెస్తా, లాజిక్ వదులుతావా? మరి ఇప్పుడు నువ్వు అంటున్నావు సరే ఏదైనా పర్సనల్గా నువ్వు మాట్లాడుతున్నావు, టాస్క్ జరుగుతున్నప్పుడు గ్రూప్గా జరుగుతున్నప్పుడు నువ్వు ఏదన్నా సరే మీ క్లయింట్ అధికారికి చెప్పి చేయాలి అంటున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు నామినేషన్స్ వేస్తున్నావు, నామినేషన్స్ అనేది నీకు వేస్తున్నావు కదా, మరి అది ఎట్లా వస్తుంది? మరి అంటే ఇప్పుడు నువ్వు చీఫ్కి చెప్పి చీఫ్ నేను ఇప్పుడు నామినేషన్ వేయాలనుకుంటున్నాను, ఈ అమ్మాయికి వేయాలనుకుంటున్నాను, ఇది రీజన్ అని చెప్పి చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అక్కడ పర్సనాలిటీగా మాట్లాడద్దు. ఒక వాయిస్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ నీకు అనిపించింది నువ్వు మాట్లాడద్దు, అన్ని నువ్వు చీఫ్కి చెప్పి చేయాలంటున్నావు. మరి ఇప్పుడు ఈ నామినేషన్స్ కూడా నువ్వు చీఫ్కి చెప్పి చేస్తున్నావు. మళ్ళీ గట్టిగా వేసింది దెబ్బకి. సోనియాకి మూత పడిపోయింది నోరు, ఏం మాట్లాడాలో అసలు తోచలేదు. కాకపోతే ఇక ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో నీకు అసలు అర్థం కాలేదు, అది ఏదో సోది మాటలు మాట్లాడింది. కానీ ప్రతి మాటకి సీత టప్ప 3టికి 3 సమాధానాలు గట్టి కొట్టింది. సీత మాత్రం అదరగొట్టింది. ఇది ఈరోజు నామినేషన్స్లో మాత్రం అదరగొట్టింది సీతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతది ఇప్పుడు ఇది జరిగేది లాస్ట్ అనమాట, 3rd పొజిషన్లో జరుగుతుంది. కానీ ఇది చాలా హీట్ ఎక్కింది కాబట్టి, చాలా బాగుంది కాబట్టి మిమ్మల్ని వీడియో ఎండ్ దాకా ఉంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక స్టార్టింగ్ పాయింట్ ఇది చెప్పేశాను. తర్వాత ఏమేమి నామినేషన్స్ జరిగినాయో కూడా వరుసగా చెప్తున్నాను. సోనియానే ఇంకొక నామినేషన్ నైనింగ్ చేస్తుంది, ఆ రీజన్ అనేది మీకు ఎండ్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నామినేషన్స్ స్టార్ట్ అయ్యింది బేబీ సీతతో అనమాట. సీతని ఫస్ట్ వచ్చి నామినేట్ చేయమంటారు. తను నామినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. తను ఎవరిని నామినేట్ చేస్తుంది అంటే నిఖిల్ని చేస్తుంది. ఫర్ ద రీజన్ ఇప్పుడు గురించి కాదు, ఫస్ట్ వీక్లోనే నేను చేయాలి, బట్ అప్పుడు నువ్వు చీఫ్ కాబట్టి నేను చేస్తున్నాను. నేను చెప్పే రీజన్ మాత్రం పాతదానికి వ్యాలిడ్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ బయట ఫ్రెండ్స్గా వచ్చాను అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు అట్లా బయట అనుకొని వచ్చి ఇక్కడ దాన్ని స్ట్రెంత్గా వచ్చారు. బట్ మేము ఇక్కడ ఇండివిజువల్గా వచ్చి ఫస్టే అన్నీ తెలుసుకొని ఎవరేంటి అని తెలుసుకొని గేమ్ స్టార్ట్ చేయాలి. బట్ మీకు బయట తెలుసు కదా, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గ్రూపిజం గురించి కాదు, ఇది గ్రూప్ గురించి కాదు. ఏంటి అంటే ప్రేరణ అండ్ ఒకసారి మాట్లాడుతున్నప్పుడు నిఖిల్కి ప్రేరణ ఒకసారి ఏం చేస్తుందంటే చీఫ్గా నేను బాధ్యతలు తీసుకుంటాను అన్నట్టుగా నిఖిల్ చెప్తాడనమాట. ఆ టైంలో ప్రేరణకి ఆల్రెడీ నిఖిల్ బయట తెలుసు కదా, లైక్ ఎట్లా తను కంట్రోల్ చేయగలడు, తన దగ్గర కెపాసిటీ ఉందన్న విషయం ప్రేరణకి తెలుసు కదా. ఆ పాయింట్లో తను ఏం చేస్తుంది అంటే మీరందరూ ఆగండి, నిఖిల్ చెప్తానంటున్నాడు కదా చీఫ్గా ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఎవరికెవరికి ఏం అప్పచెప్పాలో బాధ్యతలు అవి నేను అప్పచెప్తానని నిఖిల్ అంటాడు కదా. తన ద్వారా వెళ్ళొచ్చు కదా, తను చెప్తున్నాడు కదా, నిఖిల్కి అన్నీ తెలుసు అన్నట్టుగా స్టార్టింగ్ వీక్లో ఒకసారి తను అంటది అనమాట. ఆ పాయింట్ గురించి ఇప్పుడు సీత మాట్లాడాలనుకుంటుంది. అందులో గ్రూప్ అన్నదే కానీ బయట నుంచి గ్రూప్ అన్న పాయింట్ కాదులే తను తీసుకురావాల్సింది అనుకుంటుంది. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే మీరు ఆల్రెడీ బయట తెలుసు కాబట్టి నిఖిల్ చేస్తాడు అని తెలుసు కాబట్టి నువ్వు చెప్పావు, బట్ మాకు తెలియదు కదా, డే 1 మాకు ఎవరు ఎలా చేస్తారనేది తెలియదు కదా, బట్ మీరు ఒకరికొకరు తెలిసి ఆడుతున్నారు కాబట్టి ఇది ఒకటి నచ్చలేదు. ఇంకొకటి డామినేటింగ్గా అనిపించింది. ఆ టైంలో మీరు చెప్పిందే వినాలి అని మాట్లాడటం, మాకు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు కదా, బట్ మీరు కొన్ని రూల్స్ చెప్తాను. అప్పుడు ఇంకా చీఫ్స్ ఫామ్ అవ్వలేదు కదా, ఆ టైంలో స్టార్టింగ్ డేస్లో అనమాట. ఎవరు చీఫ్స్గా ఫామ్ అవ్వనప్పుడు నిఖిల్ తీసుకొని నేను చెప్తాను అని ఇనిషియేట్ తీసుకుంటాడు కదా. సో అక్కడ కొన్ని విషయాలు తను చెప్పినట్టు చేయాలన్నట్టుగా మాట్లాడటాన్ని తను డామినేటింగ్గా తీసుకుందనమాట. సో ఆ పాయింట్స్ని పట్టుకొని తను ఇప్పుడు నామినేట్ చేస్తుంది. ఎందుకు అంటే తను ఫస్ట్ వీక్లో చేయాలనుకున్నప్పుడు తను చీఫ్గా ఉండి సర్వైవ్ అయ్యాడు కాబట్టి తనకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అనేసి సీత తన పాయింట్స్ క్లియర్గా చెప్తుంది.
దానికి నిఖిల్ కూడా ఏం మాట్లాడాడు, యాక్సెప్ట్ చేసి రంగు నీళ్ళు పోయించుకుంటాడు. ఇవాళ ఏంటి అంటే ఎవరినైతే నామినేట్ చేస్తున్నామో వాళ్ళ మీద రంగు నీళ్ళు పోయారనమాట. సో దీనికి నిఖిల్ యాక్సెప్ట్ చేసి వెళ్ళేపటికి బిగ్ బాస్ ఏమంటారు అంటే, నువ్వు ఏమీ డిఫెండ్ చేసుకోవట్లేదు సీత, నువ్వు కూడా చాలా సిల్లీ పాయింట్ చెప్పినట్టున్నావు అన్నట్టుగా మాట్లాడతాడనమాట బిగ్ బాస్. బట్ సీత అంటది, నాకు ఇంకేం రీజన్స్ లేవు, నాకు కనిపించిందే నేను చెప్పాను అని అనేప్పటికీ నిఖిల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి, సరే ఫస్ట్ వీక్లో జరిగింది విషయము, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను ఆ రోజు మాట్లాడిన దానికి కొంతమంది నాతో చెప్పారు, సీతనే కాదు కొంతమంది చెప్పారు, నాకు డామినేటింగ్ లాగా అనిపించిందని చెప్పారు, తను అప్పుడు జరిగింది ఇది రియలే కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను అని నిఖిల్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ డామినేటింగ్ మ్యాటర్ కానీ ఆ రోజు జరిగిన సంఘటన అంతా ఇద్దరు ముగ్గురు అదే మాట అన్నారు కాబట్టి నిఖిల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో అక్కడికి నార్మల్గా ఫస్ట్ నామినేట్ అయిపోతుంది. సెకండ్ సీత ఎవరిని చేస్తుంది అంటే ప్రేరణ చేస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆ రోజు నిఖిల్ చేస్తాను నేను చీఫ్ లాగా మీన్స్ అంటే ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు నేను చూస్తాను అన్నప్పుడు ప్రేరణ ఏం చేస్తా అంటే గట్టిగా లేచి ఈ డిస్కషన్ ఎంతకీ హీటప్ అవుతుంది తప్పితే ఎవ్వరు ఒకళ్ళకొకళ్ళు ఎవరికి నచ్చిన ఐడియాస్ వాళ్ళు చెప్పేస్తున్నారు. బట్ ఎంతకీ ఆ రోజు చెప్పాను కదా, డే 1 రోజు అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం వంట వండాలి, ఎవరేం తీసుకోవాలన్న రోజున కనీసం 3 to 4 hours కొట్టుకున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లాన్, 14 మంది 14 ప్లాన్లు చెప్తున్నారనమాట. సో అక్కడ 2-3 hours పైన ఇదే డిస్కషన్ జరిగి అందరూ చిరాకు పడతారనమాట. ఆ టైంలో నిఖిల్ ఒక ప్లాన్తో ముందుకు వచ్చినప్పుడు ప్రేరణ ఏమంటదంటే, కాస్త ఆగుతారా, ఇతను ఒకటి చెప్తున్నాడు, ఇది విందాము, అందరూ ఫాలో అవుదాము అన్నట్టు ఒక మాట మాట్లాడదు కదా. సో ఇది సీత మెన్షన్ చేస్తానమాట, నువ్వు ఆ రోజు ఇది ఫాలో అవ్వండి, నాకు తెలుసు నిఖిల్ ఇలా చేస్తాడు అని అన్నావు కదా, బట్ మాకు ఈ విషయం తెలియదు నిఖిల్ అలా చేస్తాడు, ఇంకొకటి నీకు తను తెలుసు కాబట్టి నువ్వు ఫాలో అవ్వు ఓకే, బట్ మమ్మల్ని అందరినీ ఫాలో అవ్వని చెప్పడం కరెక్ట్ కాదు అనేసి సీత పాయింట్ చేస్తుంది. దానికి ప్రేరణ ఏం రిప్లై ఇస్తుంది అంటే, నేను ఫాలో అవుతా అని చెప్పాను, నాకు తను తెలుసు కాబట్టి అని అన్నాను, కానీ మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను ఫోర్స్ చేయలేదు అనేసి తను రిప్లై ఇస్తుంది అనమాట. దానికి సీత అంటది, ఆ రోజు ఫాలో అవ్వు అని చెప్పావు, బట్ ఇప్పుడు నువ్వు మాట మారుస్తున్నావు, మీరు ఫాలో అయితే అవ్వండి, నేనైతే ఫాలో అవుతా అని చెప్పాను ఇప్పుడు అంటున్నావు, నువ్వు ఆ రోజు అలా చెప్పలేదు, మీరు అందరూ ఫాలో అవ్వండి అని గట్టిగా అన్నావు, అది డామినేటింగ్గానే అనిపించిందని సీత మాట్లాడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ ఈ మాటలు మాట్లాడే ముందు ఏమంటది అంటే, నేను మాట్లాడతాను, నువ్వు చెప్పావు కదా, నాకు పాయింట్ వేసావు కదా, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడద్దు అని ఒక మాట చెప్పి ప్రేరణ స్టార్ట్ చేస్తుంది. సో తను స్టార్ట్ చేసినప్పుడు ఈ మాట అంటుంది కదా సీత మళ్ళీ, లైక్ ఆ రోజు నువ్వు ఫాలో అవ్వు అని చెప్పలేదు, నేను ఒక్కదాన్నే అవుతాను, మీరు ఫాలో అవ్వండి అని చెప్పావు, ఇప్పుడు నేను ఫాలో అవుతాను మాత్రం మీరెవరు ఫాలో అవ్వద్దు అన్నమాట మాట మారుస్తున్నావు అని చెప్పేసి సీత అంటది కదా. మళ్ళీ ఆ సెకండ్ మాట మాట్లాడినప్పుడు ప్రేరణ అంటది అనమాట, ఏమని అంటే, నువ్వు ఇందాకేమైనా మాట ఇచ్చావు, నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని, నీ మాట మీద నీకే వాల్యూ లేదా అని చెప్పేసి ప్రేరణ సీతని రిప్లైలో అంటది అనమాట. సో సరే అని సీత సైలెంట్ అయ్యి తన మాటలన్నీ వింటది. సో ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటి అంటే, నేను రూల్స్ నేను పాటిస్తాను, ఎందుకంటే నాకు నిఖిల్ తెలుసు కాబట్టి, బట్ మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను చెప్పలేదని ప్రేరణ అంటది. కానీ సీత మాత్రం ఒప్పుకోదు, ఎందుకంటే నువ్వు ఆ రోజు చెయ్యి ఫాలో అవ్వండి అన్నావు, కానీ ఇప్పుడు మాట మారుస్తున్నావు అనేది సీత పాయింట్ అనమాట. సో ఆ పాయింట్లో సీత కూడా తన మీద పెయింట్ పోసేస్తుంది. సో ఇప్పుడు ఇట్లా తన నామినేషన్స్ ఎవరు అంటే నిఖిల్ అండ్ ప్రేరణ. అండ్ సెకండ్ టైం పిలవడానికి ఎవరు వస్తారు అంటే అభయ్ వస్తాడు. తనేమో విష్ణుప్రియని అండ్ ఆదిత్య ఓంని నామినేట్ చేస్తారనమాట. ఆదిత్య ఓంని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మీరు మనీ ఎవరైనా టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వినుకోకుండా లేచి వెళ్ళిపోతారు, అది డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది. ఇదే కాదు, ఒకసారి కాదు చాలా సంఘటనలు చూసాము, ఎవరైనా ఏదైనా వచ్చి గ్రూప్ లాగా వచ్చి మాట్లాడుతున్నా, ఇండివిజువల్గా మీతో మాట్లాడుతున్నా, కొంత పాయింట్ తర్వాత మీరు మధ్యలోంచి లేచి వెళ్ళిపోతారు, ఇది కొంచెం మంచిగా అనిపించదు, ఇన్వాల్వ్ అయినట్టు అనిపించదు ఏదైనా టాపిక్స్లో అన్నట్టుగా మాట్లాడితే, దానికి ఆదిత్య ఓం ఏమంటాడంటే, మనీతో కంపేర్ చేసినా కూడా నేను ఇన్వాల్వ్మెంట్ తక్కువ అవుతున్నానా చెప్పండి అని అడుగుతాడు. దానికి అభయ్ అదే చెప్తున్నాను, మనీతో కంపారిజన్ ఏముంటుంది అని చెప్పబోతుంటే ఓం కోపం తెచ్చుకొని, ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, మనీ కంటే నేను తక్కువ ఇన్వాల్వ్ అయ్యానా లేదా చెప్పు అన్నట్టుగా మాట్లాడతాడు. యాక్చువల్లీ ఇక్కడ అబ్బాయి గట్టిగా వాదించాల్సింది, లైక్ ఏంటి అంటే, నేను చెప్పిన కంపారిజన్ వేరు, మీరు మనీ అంటే సరే తను కంప్లీట్గా డివైడ్ అయిపోయి ఉంటాడు, తను అసలు ఇన్వాల్వ్ అవ్వడు గ్రూప్ మాటల్లో కానీ ఏదైనా ఎలానోగా కూర్చుంటాడు. మీరు అట్లా కాదు, వచ్చి మీతో ఎవరన్నా మాట్లాడుతుంటే మీరు మధ్యలోంచి వెళ్ళిపోతారు అన్న పాయింట్ని అబ్బాయి గట్టిగా వాదించుంటే బాగుండేది. తను మనీ కన్నా తక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు ఆ కంపారిజన్ కరెక్ట్ కాదు. ఇక్కడ అబ్బాయి చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీరు మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు, అది కరెక్ట్ కాదు, ఇన్వాల్వ్ అవ్వండి అన్న పాయింట్ చెప్తున్నాడు. అది ఓం ఏంటి అంటే, నేను మనీ కంటే తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నానా అన్నట్టు అర్థమైంది. యాక్చువల్లీ ఇక్కడ కాన్వర్జేషన్లో నాకు తెలిసి అభయ్ గారికి అక్కడ ఆయన చెప్పాలనుకున్న పాయింట్ అర్థం కాలేదు, లేదు ఆదిత్య ఓం గారికి కానీ
అబ్బాయి చెప్పనుకున్న పాయింట్ అర్థం కాలేదు, వాళ్ళిద్దరి మధ్య కొంచెం కాన్వర్జేషన్ డిఫరెన్స్ వచ్చింది. బట్ ఆయన అడిగితే అబ్బాయి మాత్రం ఒకటే చెప్తారు, అంటే మీరు అట్లా మధ్యలో నుంచి వెళ్ళిపోవటం ఒకటి ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు, కలవాలి అనుకోవట్లేదు ఎక్కువ డిస్కషన్స్లో అన్నట్టు కనిపిస్తుంది అని అబ్బాయి అంటాడు. దానికి ఓం అంటాడు, ఓకే నేను పాజిటివ్గానే తీసుకుంటాను, మీరు చెప్పాలనుకున్న పాయింట్ అయితే నాకు అర్థమైంది, బట్ నా తత్వం అయితే ఇదే, నేను ఫస్ట్ నుంచి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను, ఎక్కువ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాను. ఇప్పుడు 45 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ ఇప్పటికెప్పుడు మారిపోదు, ఎవరో కోసం నేను గేమ్ అయితే చేంజ్ చేసుకొని నేను ఇలానే ఉంటాను అని ఓం క్లారిటీగా చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ నామినేషన్ ఎవరు వస్తారంటే సోనియాని పిలుస్తారు. సోనియాని నామినేషన్ కోసం పిలుస్తారు. సో సోనియా ఫస్ట్ ఎవరిని చూస్ చేసుకుంటుంది అంటే నైనికాని. సో ఎందుకు రీజన్ ఏంటంటే మీరు టాస్క్లు బాగా ఆడుతున్నారు, కాకపోతే ఒకటేంటి అంటే మీరు గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మీరు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేకపోయారు. లైక్ కన్ఫెషన్ రూమ్లో మీకు ఇలా కొన్ని టాస్క్లు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినప్పుడు మీరు అక్కడ కొన్ని చూస్ చేసుకోలేకపోయారు. మీరు తీసుకోలేని నిర్ణయం వల్ల మీ క్లయింట్ మొత్తం ఇబ్బంది పడింది కదా అని అంటే దానికి నైనిక అంటుంది, ఓకే నాకు కన్ఫెషన్ రూమ్లో మాట్లాడచ్చు అన్న విషయం నాకు తెలియదు, తెలిస్తే నేను అక్కడే నాకు ఇష్టం లేని విషయాలు చెప్పేసేదాన్ని, నాకు ఆ విషయం తెలీదు, ఇదే విషయం వచ్చి నా క్లయింట్లో బయటికి చెప్పాను, వాళ్ళు దాంతో సరిపోయారు, లైక్ వాళ్ళు నేను చేసిన దానికి ఎవరు సఫర్ అవ్వలేదు, వాళ్ళు సఫర్ కానప్పుడు మీకేంటి బాధ అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. సో దానికి సోనియా అంటది, మీరు ఇన్హ్యూమన్గా చేస్తున్నాము, మేము మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, వేరే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అని ఫీల్ అవుతున్నారు కదా, అక్కడ దాకా వచ్చేది కాదు. ఇంకొకటి ఏంటంటే గ్రూప్గా మీరు తీసుకున్నప్పుడు అది యాక్చువల్గా గ్రూప్ హెడ్ అయిన నీకే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సరే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అన్నప్పుడు గ్రూప్ హెడ్గా నువ్వే కదా వాళ్ళందరికీ చెప్పాలి, ఇది టాస్క్ లాగే చూడాలి, ఎందుకు పర్సనల్లోకి వెళ్తున్నారు అనేసి నువ్వు ఎందుకు నీ గ్రూప్కి చెప్పలేదు అన్నట్టుగా చెప్తే దానికి నైనిక అంటుంది, అది వాళ్ళకి కలిగిన బాధని నేను ఇట్లా ఎలా చెప్తాను అంటే ఇప్పుడు మీ గేమ్లో మీ హెడ్ ఇలా చెయ్యండి అంటే మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని చేస్తారేమో, మా క్లయింట్స్కి మేము అట్లాంటి రూల్స్ ఏం పెట్టలేదు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి రైజ్ చేసే హక్కు నేను ఇచ్చాను, అది నా క్లయింట్కి నేను ఇచ్చిన హక్కు, మీ క్లయింట్లో లాగా నోరు మూసుకొని లైక్ హెడ్ ఏం చెప్తే మిగతా వాళ్ళకి నచ్చకపోయినా చేయాలనేది మీ దాంట్లో చెల్లుద్దేమో కానీ నా దాంట్లో చెల్లదని నైనిక సూపర్గా సోనియాకి సమాధానం చెప్పిందని నాకు అనిపించింది. సో తను ఇంకా సాగదీస్తుంది అని చెప్పేసి నైనిక చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పి దిగి పెయింట్ కొట్టించుకోవడానికి వెళ్తుంది అనమాట. సో ఇవి ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్లో హైలైట్స్ అనమాట. సో నెక్స్ట్ జరిగే నామినేషన్స్ గురించి మేము ముందుకు పెడతాను. ఇది నా అభిప్రాయం, మీ అభిప్రాయం ఒకటే అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీ అభిప్రాయం కనుక డిఫరెంట్గా అనిపిస్తే అది కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.